హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్ 191 ఎపిసోడ్ యార్. ఎందుకంత గుస్సా అవుతారు? ఆ బుద్ధవతారానికి అంతకంటే మంచి పేరు పెడతారేంటి? అని పెదవి కరువుగా తిప్పింది. అబ్బా! గొప్పదాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు భరత్. లైఫ్ అంతా జింతాక జింతాక కుర్రోడికి అని నవ్వింది పూజ. నాలాంటి స్టన్నింగ్ బ్యూటీ దొరికిందంటే బాబుగారు ఎక్కడో చరణ్ మర్చివేసుకుని పుట్టాడు. అది మీరు అర్థం చేసుకోవడం లేదు అని మూతి అష్టవంకలు తిప్పింది మోక్ష. వసపెట్ట అని ముద్దుగా బొగ్గ పుణికి, పద రెజీ అని ఈ రాకాసి మాటలకు టెన్షన్ రిలీఫ్ అయినట్లుంది అని నవ్వింది ప్రజ్ఞ. చిన్నగా నవ్వింది రెజీనా. మౌనిష్ మనసుని అర్థం చేసుకుని నీ ప్రేమని పంచు. ఒకసారి గాయపడిన మనసు. దానికి మందు అవ్వాలే గాని గాయాన్ని రేపేదానివి కాకూడదు. మొదటి ప్రేమ గుర్తు కళ్ళ ముందు తిరుగుతుంటే మరపురాదు. దానికోసం నువ్వు ఆలోచించకూడదు. మీ బంధాన్ని ప్రేమగా ముందుకు సాగించు అని మున్నుదుటిని ముద్దు పెట్టింది ప్రజ్ఞ. థ్యాంక్స్ అక్క. నాన్న వాళ్ళందరూ మాకు దూరం అయినా ఓన్ సిబ్లింగ్ అంత ప్రేమ చూపుతున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అంటూ ఎమోషనల్ అయింది రెజీనా. బంధాల మధ్య రుణాలుండవు పద అని తీసుకెళ్లారు. వాసుదేవ్ దంపతుల కాళ్లకు నమస్కరించి అలాగే రామకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. పండంటి పాపాయి రావాలి త్వరలో అని ముటికలు విరిచి తీసుకెళ్ళండి అంది మహాలక్ష్మి. భరత్ వైపు చూసి కుంటిగా కనుగెట్టింది మోక్ష. దెయ్యం అని పళ్ళు నూరాడు భరత్. మూతి సున్నాలా చుట్టి ముద్దు పాస్ చేసి కవ్వించి తుర్రుమంది మోక్ష. సన్నగా నవ్వుకుంటూ రాక్షసి వేషాలేస్తుంది అని నవ్వుకున్నాడు. డిన్నర్ చేశాక ఆఫీస్ రూమ్లో సిట్టింగ్ వేశారు జెంట్స్ అందరూ. పెద్దవాళ్ళు మినహాయింపు అనుకోండి. ఏదో చెప్పాలన్నావు ఏంటది అరవింద్ అని గంభీరంగా అన్నాడు వశిష్ఠ. యశ్వంత్ ఠాగూర్ అఫీషియల్ అకౌంట్ నుండి హవాలా రూపంలో భారీగా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది వశిష్ఠ. ఏదో ఇన్లీగల్ బిజినెస్ కోసమేమో అని నా డౌట్ అన్నాడు అరవింద్. ఏ కంట్రీకి వెళ్తుందో గెస్ చేసావా? యూరప్ కంట్రీ పక్కాగా దేశం పేరు చెప్పలేము. ఏదైనా డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడా? ఆల్రెడీ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ భారీగా తగ్గించడంతో గోల్డ్ స్మగ్లింగ్‌కి బాగా తగ్గిందని నేషనల్ గోల్డ్ ఫెడరల్స్ రిపోర్ట్. అందుకే డ్రగ్స్ బిజినెస్‌లోకి మారాడేమో అన్నాడు వశిష్ఠ. యశ్వంత్ వీళ్ళ ఊహలకు మించి పద్మవ్యూహం పన్నుతున్నాడు. గ్రహించలేకపోతున్నారు. డ్రగ్ డ్రగ్ అని అంత కరెక్ట్‌గా ఎలా చెబుతావు బావా? అని ప్రశ్నించాడు గౌతమ్. సంపదని పెంచేది అదే కాబట్టి అని గంభీరంగా అన్నాడు. నోనో వశిష్ఠ, ఎంత సంపద పెంచినా రిస్క్‌లో పడేవాడు కాదేమో అని నాకనిపిస్తుంది. ముంబై లా అండ్ ఆర్డర్ మీ చేతికొచ్చాక ఛాన్స్ తీసుకోడు. బట్ ఏదో చేస్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆలోచనగా అన్నాడు అరవింద్. వాడి ప్రతి కదలిక మనకు తెలియాలి అరవింద్. నీకు ఎలాంటి సాఫ్ట్‌వేర్ కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. అసలు రిస్క్ తీసుకోలేం అని సీరియస్‌గా అన్నాడు వసి. ఓకే అన్నాడు. పెళ్ళికొడుకు కాబోతున్నాడు బాబు. ఈరోజే పెళ్లి ముహూర్తాలు పెట్టిందంట తన మదర్ అన్నాడు భరత్. పెళ్లి కాదు చావు సోదినా కొడుక్కి. నా చెల్లెలు కావాల్సొచ్చిందా? అలాంటి పిశాచుల నివాసం ఉండే కొంపకు నయన్ని ఎలా పంపిస్తాం అనుకుంటున్నాడు? ఇన్ని ఓటములు పలకరించినా పట్టు వదలని విక్రమార్కుల్లా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. సిగ్గు, రోషం చీమంత కూడా పెట్టలేదేమో వాడికి అని ఎసడింపుగా అన్నాడు గౌతమ్. సిగ్గులు బొగ్గులు పడితే మన మీద గెలిపి ఎలా వచ్చిందిరా బుర్రవాడు. 10 సార్లు పడినా లేచి పరుగు తీస్తున్నాడంటే మన మీద ఎంత కసి పెంచుకున్నాడో అర్థం అవడం లేదా? మనల్ని తరుముతున్నా వాళ్ళు భయంతో పరుగులు తీస్తున్నారు అని ఏదో రకమైన డిసీజ్‌లోకి జారిపోయాడు వాడు. అది నిజమే కదా! మన నలుగురం అక్కడి కోసం ఈ టైంలో మీటింగ్ పెట్టి మరీ డిస్కస్ చేస్తుంటే, వాడు గెస్ట్ హౌస్‌లో అందమైన పాపలతో ఫుల్‌గా రొమాన్స్ చేసుకుంటూ స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. వాడు గొప్ప మనమా? అని నవ్వాడు వశిష్ఠ. వికారంగా మొహం పెట్టి, ఆ ప్రబుద్ధుడికి ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు కూడా ఏడ్చాయా? అని ముక్కు చీదాడు గౌతమ్. ఇప్పుడేంటి? వాడు ఎప్పటినుంచో ఇల్లీగల్ అఫైర్స్ చేస్తున్నాడు. ఒక్కసారి వాడిన దాన్ని మరొకసారి దగ్గరికి రానివ్వడంట. చక్రిగాడికి వాడి ప్రతి లూప్ హోలు తెలుసు. వాడిని పట్టుకుని 4 ఉతకనా బావా? అన్నాడు భరత్. ఉతికితే చెబుతాడనుకుంటున్నావా? నక్కజిత్తుల మర్యాదవ. పైకి బయిస్తుల్లా బిల్డప్ కొడతాడు. సగం కన్నింగ్ ఐడియాలు ఇచ్చేది వాడే అన్నాడు వశిష్ఠ. వసి అతన్ని పొగుడుతున్నాడని తెలిస్తే ఏమైపోతాడో చక్రి బిడ్డ. నెంబర్ చెప్పు వశిష్ఠ ట్రాకింగ్‌లో పెడతాను అన్నాడు అరవింద్. చక్రి నెంబర్ చెప్పగానే లాఫీ మీద చకచకా వేలు కదలాడించి ఇక ప్రతి ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ అవుతుంది అన్నాడు. నాకొకటి చెప్పు బావా! మా నెంబర్స్ గాని ట్రాప్ చేయడం లేదు కదా! అని భయంగా చూసాడు గౌతమ్. నువ్వు అంతర్జాతీయ ఉగ్రవాదుల సంస్థలకు కమాండోవి మరి. నీ నెంబర్ ట్రాప్ చేయాలి సోదినాయాల అని కరిచాడు వశిష్ఠ. అంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి. అవి గాని పూజ చేతిలో పడితే నన్ను బండ కేసు బాదుతుంది బావా! అందుకే అడిగా అంటూ సిగ్గుపడ్డాడు గౌతమ్.
నీ ఇంకా దరిద్రాలు వదలలేదరా అని కళ్ళెర్ర చేసాడు వశిష్ట. నువ్వు మరీ బావా! ఇంట్లో బిర్యానీ తింటున్నామని రెస్టారెంట్‌లో తినమా ఏంటి? అలా మడికట్టుకొని కూర్చుంటే వాళ్ళేమైపోతారు చెప్పు? పాపం కదా! అలాంటి పాపాలు నేను అస్సలు మూటకట్టుకోనబ్బా! అని నాలుక బయటకు తీసి కరిచాడు గౌతమ్. పూజ విన్నావా? అనగానే కంగారుగా వెదుక్కున్నాడు. గౌతమ్ టెన్షన్ చూసి పక్కున నవ్వారు అరవింద్, భరత్. నీకెందుకు బే బోలెడు బిల్డప్‌లు అని డిప్ప మీద పీకాడు వసి. దేశానికి రాజైన పెళ్ళానికి బానిసే మగాడు. ఈ పెళ్ళాల దాష్టికాన్ని రూపుమాపే అసలైన మగాడు రావాలబ్బా! అని మూతి తిప్పాడు గౌతమ్. ఈ సెకలకి ఏం తక్కువ లేదు. భార్య అంటే బాధించేది కాదురా రాస్కెల్. మనల్ని ప్రేమించి, మన ప్రతి కష్టంలో ఓదార్చుతూ, బాసటగా నిలుస్తూ, ఎంత బాధనైనా గుండెల్లోనే దాచుకుని మనల్ని మాత్రం చంటిబిడ్డలా లాలిస్తూ, మన వంశాన్ని నిలబెట్టే స్త్రీమూర్తిరా. తల్లి, భార్యని ప్రేమించిన వాడికి సంతోషాల కొదవే ఉండదని లేచి, "అరవింద్ నీకేం కావాలో చెప్పు అరేంజ్ చేస్తా. గుడ్ నైట్" అన్నాడు వశిష్ట. మా అక్క చాలా అదృష్టవంతురాలు బావ. నీలాంటి భర్త దొరికినందుకు థ్యాంక్ యూ అని హగ్ చేసుకొని ఎమోషనల్‌గా చెప్పాడు భరత్. మన మధ్య థాంక్స్‌లు, సారీలు ఉండకూడదు. మీకు కూడా ఇదే చెప్పడం. వెళ్ళండి అని వెళుతూ, రేయ్! ఎల్లుండి అరవింద్ నయ్యల పెళ్లి. అరేంజ్‌మెంట్స్ అయిపోయాయి. పెళ్లి కూతురిని తీసుకొచ్చే బాధ్యతను మాత్రం నీదేరోయ్! అని గౌతమ్ నెత్తిన బాంబ్ పడేసి చక్కగా వెళ్ళిపోయాడు వశిష్ట. హమ్మ బావ పెట్టావా ఫిట్టింగ్? అందుకే నిన్ను కన్నింగ్ అనేది అంటూ పళ్ళు నూరి నా తిప్పలు ఆ పరమేశ్వరుడికే ఎరుక. పట్టాభి గారు నా మీదకు కత్తి, కర్ర పుచ్చుకుని యుద్ధానికి రావడం ఖాయం. హతవిధి విన్నావు కదా! పెళ్ళికొడకా నీ ఏర్పాట్లలో నువ్వుండు అని దీర్ఘాలు తీశాడు గౌతమ్. చిన్నగా నవ్వాడు అంతే అరవింద్. ఓకే. ఎగ్ నైట్ అని వెళ్తూ వెనక్కి తిరిగి మనలో మనమాట నా ఫోన్ ట్యాప్ చేయడం లేదు కదా! అని గుసగుస అడిగాడు గౌతమ్. అన్న తెగ ముచ్చట పడుతున్నాడు. ఆ పని ఏదో చేసేసి పూజ అక్క దగ్గర ఇరికించేయి. బావ దూల తీరిపోతుంది అని నవ్వుకుంటూ వెళ్ళాడు భరత్. చేసే టైం వస్తే చేస్తానేమో. ఇప్పుడైతే అలాంటివేమీ లేదు అని నవ్వుతూ వెళ్ళాడు అరవింద్. ఇది తొండి నేను ఒప్పుకోను అంటూ చిందేశాడు గౌతమ్. అప్పుడే అటు వచ్చిన పూజ చిందులు వేస్తున్న గౌతమ్ వైపు చిత్రంగా చూస్తూ ఏమైనా గాలి సోకిందా? ఒక్కడివే డాన్స్ వేస్తున్నావు అనే గతిగా చూసింది. ఈ అంటూ కూతల పళ్ళెకిలించి పూజ డియర్ నువ్వింక బొజ్జోలేదా? నా కోసం వెయిటింగా? అంటూ మెలికలు తిరిగాడు. ఓర్ని పైత్యమో అని తల బాదుకుంటూ పద అని గసిరింది. ఈ పెళ్ళాలకు మొగుడనే ఫీసంటే ఉన్న లోకం ఇంకే జీవి మీద ఉండదు. మీ జిమ్మడ అని కచ్చిగా తిట్టుకుంటూ వెళ్ళాడు. సన్నగా నవ్వుకుంటూ వెనుక అనుసరించింది పూజ. వసీ రూమ్‌కి వెళ్ళేసరికి మెడిసిన్ పవర్ వల్ల ఆదమరచి నిద్రపోతుంది ప్రజ్ఞ. కొద్దిగా కనిపిస్తున్న బేబీ బంప్‌లో నున్నటి బుగ్గలతో పాలరాతి బొమ్మలా మెరుస్తున్న తన దేవేరి వైపు కళ్ళ నిండా ప్రేమ నింపుకుని కొద్ది నిమిషాలు తదేకంగా చూశాడు వశిష్ట. అంటూ సైడ్‌కి తిరిగి కాళ్ళు దగ్గరకు ముడిచివేసింది ప్రజ్ఞ. బెడ్ మీదకు చేరి ప్రజ్ఞ ముడిచిన కాళ్ళని సరిచేసి మెల్లగా మసాజ్ చేస్తూ కాళ్ళు లాగుతున్నాయా డాల్ అంటూ మెల్లగా అడిగాడు. నిద్రలోనే అందామె. కాళ్ళకు చక్రాలు కట్టుకుని రంగుల రాట్నంలా తిరగవే అన్నీ నీకే కావాలి అని ముద్దుగా సతాయిస్తూ పాదాలు ఒత్తాడు. మత్తు వీడి మెల్లగా కళ్ళు తెరిచి అతని గుండెలు కొల్లగొట్టే అందమైన దరహాసం విరిచింది ప్రజ్ఞ. అబ్బా! హార్ట్ కిల్ చేయకే డాల్. నీకే ఇబ్బంది అంటూ మృదువుగా నొక్కుతూ అన్నాడు. నేను చేయాల్సిన పని మీరు చేస్తున్నారా శ్రీవారు? అని వెలకిలా తిరిగి చేతులు చాపింది. రెండో కాలు కూడా వత్తి నైటీ సరిచేసి ప్రజ్ఞ పక్కన చేరి నుదుటిన ముద్దు పెట్టి అలా ఆహ్వానిస్తే విందు భోజనం కావాలనిపిస్తుంది డాల్ అంటూ చెక్కుల మీద నిమిరాడు. వడ్డిస్తాను ఆరగించండి అని కుంటిగా నవ్వింది. ముందుకు వంగి పెదవుల మీద పెక్కిచ్చి ఇది పైన జంట ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అనుకోవాలా అంటూ అల్లరిగా నవ్వాడు. కోవచ్చు. మన్మథుడి దృష్టి ఈ నైట్ మన ఇంటి మీదే ఉందనుకోవచ్చు అని కలువలాంటి కళ్ళని అందంగా తిప్పింది. నిద్రపోవడంతో చబ్బీ చబ్బీగా క్యూట్‌గా తన ఫేస్ మీద ముద్దులు గుప్పి, "వద్దురా నీకు ఇబ్బందవుతుంది బొజ్జో" అని తన గుండెల మీదకు చేర్చుకుని మెల్లగా జోకొట్టాడు వసి. హార్ట్ మీద ముద్దు పెట్టి "లవ్ యూ హబ్బీ" అంది. "హబ్బీనా? ఇదెవరు నేర్పారా?" అని నవ్వాడు. "నేను ఎల్‌కేజీ బుడ్డదాన్ని. ఎవరైనా నేర్తేనే నేర్చుకోవడానికి. సెకండ్ మైండ్ ఉన్న ది గ్రేట్ వశిష్ఠ భార్యని" అని నవ్వింది. "కన్నయ్యతో పోల్చకుండా నత్త జిక్కులు ఎత్తులు వేసిన శకునితో పోల్చావేంటే" అని బిక్కమొహం పెట్టాడు. కిలకిలా నవ్వేసి, "శకునిని అంత ఈజీగా తీసి పడేయకండి. ఆయన ఎంత మహానుభావుడో మీకు తెలుసా? హ్మ్. అన్నీ కుతంత్ర ఆలోచనలే గానీ, ప్రజల శ్రేయస్సు కోరిన ఒక మంచి పని చేయలేదు. కురువంశ వినాశనానికి కారణమయ్యాడు. బట్ తెలివి అమోఘం అని చెప్పొచ్చు."
బంగారం నువ్వు ఎంచక్కా హనుమాన్ చాలీసా, భగవద్గీత లాంటివి వినవే బాబు. శకుని కోసం, రావణుల భక్తి శక్తుల కోసం కాదే తల్లి. లోపలున్న వాళ్ళు హైబ్రిడ్ పిల్లకాయలే. పుట్టినరోజు అమ్మా, నాన్న అంటే పిలిచే రోజులొస్తాయి అని బేలగా చూశాడు. పక్కున నవ్వేసి, నాకు అన్నయ్య లాంటివాడు కాదు, బంగారం అంటూ బంపుని నిమురుకుంది. అందరు అమ్మలు అలాగే అనుకుంటారే. ఎదిగే కొద్దీ వాళ్ళ రంగులు బయటపడతాయే బాబు. పుడుతూనే హింస అంటున్నారు. అందుకే మంచి మంచి బుక్స్ రీడ్ చెయ్యి. త్యాగరాయ కీర్తనలు, సంగీతం విను. అన్నమయ్య కీర్తనలు పెట్టుకో. అంతేగాని డిష్యూమ్ డిష్యూమ్ మూవీస్ మాత్రం చూడకే. ఇప్పటికే బంగారం రౌడీ రాణిలా తయారైంది. వీడు అలాగే ఉంటే నా బతుకు బందర్ బస్ స్టాండే. మీ మామగారు తీన్మార్ ఆడేస్తారు అని నవ్వాడు. అదేంటి, నేను జాకీ చాన్‌లా ఫైటర్, మైకేల్ జాక్సన్‌లా ఆటగాన్ని చేద్దామనుకుంటే మీరు కీర్తనలు, భజనలు అంటారేంటి? అబ్బా! ఈ పప్పులేమి ఉడకవు. నా కొడుకు ఫైటర్ కమ్ డాన్సర్ కావాలంతే. తగ్గేదే లేదు. సిండికేట్ మనదేరా పుష్ప అని కవ్వించింది ప్రజ్ఞ. ఇంకా నయం పుష్పలా ఎర్రచందనం స్మగ్లర్స్ కావాలనలేదు. బ్రతికించావు అని మంటగా అన్నాడు వసి. బాగుంటుంది కదండీ ఫైటింగ్‌లు, చేజింగ్‌లు. అబ్బో! ఆ థ్రిల్లే వేరు. అబ్బే! మీకు టేస్ట్ లేదసలు అని మూతి తిప్పింది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.